ముందుగా బ్రహ్మరస్సు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞతాభావం చెప్పుకుంటూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి పత్రిజీ గారికి. మాస్టర్స్ ఎంతో అద్భుతంగా మరి మన ఉగాది జ్ఞాన మహాయజ్ఞం 6 చేసుకుంటున్నాం. మరి ఎంతో అద్భుతంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చే మాస్టర్స్ అందరూ కూడా మరి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ మరి ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ప్రతి జిల్లా మాస్టర్లందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మరి కోనసీమ జిల్లా ప్రాజెక్టు విధానంగా ఈ కోనసీమ జిల్లాకి ప్రెసిడెంట్గా మరి నిర్మించారు కాబట్టి మరి ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఎంతోమంది మాస్టర్లు మరి ఒక టీముగా ఉండి ఈ యొక్క ఉగాది ఉత్సాహాలకి ప్రతి ఇంటింటికి వెళ్ళి ధ్యానం కోసం చెప్పి మన ఉగాది ఉత్సాహాల గురించి అందరినీ కూడా ఆహ్వానం పలికేమండి. మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో అద్భుతంగా మరి సక్కాంత కూడా రావటానికి అందరూ కూడా సహకరించారు. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్కి ఇంత అద్భుతమైన వర్క్ జరుగుతుంది కాబట్టి మేము అందరూ కూడా వస్తామనేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ కోనసీమ జిల్లా ప్రాజెక్ట్ అనేది ఈ జిల్లాలో 20 మండలాలు ఉన్నాయండి. ఈ 20 మండలాలు మన ఉగాది ఉత్సాహాలకి చేయటానికి మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే దగ్గర అయిపోయింది. మరి అదే విధానం కూడా 16 మండలాలే చేయటం జరిగింది, ఇంకా 4 మండలాలు ఉండిపోయినాయి. మరి అదే విధానం కూడా ఈ యొక్క కోనసీమ జిల్లాలో 20 మండలాలకి 316 పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి ధ్యానం అందజేయాలని సంకల్పంతో మా టీం అందరూ కూడా నిర్ణయించుకున్నామండి. కోనసీమ జిల్లా టీం అందరూ కూడా అలాగే ఈ యొక్క జిల్లాలో ప్రతి ఒక్కరికి ధ్యానం అందేలేగా ఈ ధ్యాన ప్రసాదం అందివ్వాలనే సంకల్పంతో చేస్తున్నాం. అలాగే మన ఉగాది ఉత్సాహాలకి ఉయ్యూరు శివ గారు ఎన్నోసార్లు ఫోన్ చేశారు, జూమ్లోకి రండి గురువు గారని. రావటానికైతే వీలు పడలేదు, ఎందుకంటే మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంతో కూడా మనం సంకల్పం పెట్టుకుని పగలేమో ఈ ధ్యాన ప్రసారం చేస్తూ రేతులు నా ప్రోగ్రాలు చేసుకుంటూ ఉండటం వల్ల నేను రాలేకపోయాను. కానీ శివగారు మాత్రం చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు. అలాగే మన పేరవరం ప్రిన్సిపల్ సొసైటీ పిఎస్ఎస్ మూమెంట్ మరి ఎంతో అద్భుతంగా ఎంతోమంది టీములుగా వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతాభావం చెప్పుకుంటూ ఇప్పుడున్న మరి ఎవరైతే స్ట్రీమ్గా ఉండి ట్రస్టీగా ఉండి వీళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతాభావం చెప్పుకుంటూ మన అందరూ ఐక్యమత్యంతో అందరినీ కలుపుకుని ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా చేసుకుందామని కోరుతూ థ్యాంక్ యూ. ఇంకా మిత్రులు ఉన్నారు, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి.